రోహిత్ నేత కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 515 మార్కులు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. 6 ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ ఇప్పుడు ఒక కొలిక్కొచ్చింది అనుకుంటున్నాను. అంటే నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను మ్యామ్. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, మీ వీడియోస్ ఇవన్నీ చూసి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాను. దాని తర్వాత ఇంకా అదే ప్రాసెస్‌లో కంటిన్యూయస్‌గా చదువుతూనే ఉండే మ్యామ్. మధ్యలో కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్‌లో కూడా అటు బీటెక్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి, మళ్ళీ ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ఫండమెంటల్ నార్మల్ బుక్స్ ఉంటాయి మ్యామ్, లక్ష్మీకాంత్ అవన్నీ. అప్పుడే చదువుకొని పెట్టుకుంటే మ్యామ్. అంటే నేను ఏమనుకున్నానంటే కోచింగ్ వచ్చే ముందే నాకు ఒక రివిజన్ లాగా అయిపోవాలి. కోచింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రివిజన్ కావాలి, నేను అట్లా ప్రిపేర్ అయ్యేటోడిని. దాని తర్వాత ఒక కోవిడ్ రావడం వల్ల నాకు ఫిజికల్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ మ్యామ్. అంటే ఇంటరాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్‌తో, మంచి బాండ్ ఏర్పడుతుంది. మేడంతో కూడా కొంచెం ఇంటరాక్షన్ ఉంటే తెలుస్తుంది మనకని. ఆన్లైన్ క్లాస్ ఉన్నా కూడా వెయిట్ చేశాను, ఒక 1 ఇయర్ వెయిట్ చేశాను. అదే టైంలో టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. టీసీఎస్‌లో 1 ఇయర్ చేసిన తర్వాత రిజైన్ చేశాను. మీ దగ్గర క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది, వెంటనే మీ దగ్గర జాయిన్ అయిపోయాను. సో మన దగ్గర ఫస్ట్ సివిల్స్ కోసం వచ్చావు నువ్వు. అవును, సివిల్స్ కోసం వచ్చాను. నాకు బాగా గుర్తు, ఆ టైంలో అనుదీప్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మ్యామ్. ఆయన అసలు అతను నా ఫ్రెండ్ కావడం ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను మ్యామ్. టీజీపీఎస్సీ మెయిన్స్ రాసేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేశాను మ్యామ్. ఆయన ఆల్రెడీ మెయిన్స్ క్రాక్ చేశారు కాబట్టి, యూపీఎస్సీ మెయిన్స్ క్రాక్ చేశారు కాబట్టి అతనికి తెలుసు ఏ ఆన్సర్స్ ఎలా రాయాలనేది. ఆయన దగ్గర నుంచి చాలా తీసుకున్నాను మ్యామ్ డాటా, అంటే ఇన్పుట్స్ చాలా తీసుకొని. ఆయన మళ్ళీ ఆయనకి టైం వేస్ట్ అయినా కూడా ఆయన అడుగుతుండే, కూర్చోబెట్టి ఎట్లా చేయాలరా ఇదని అడుగుతుండే మ్యామ్. అడిగిన తర్వాత ఆయన చెప్పింది కొంచెం చాలా యూస్ఫుల్ అయింది. కానీ గ్రేట్.